ముందుకు వచ్చిందిగా అంటే ఎప్పుడు ఏదైనా మౌంట్ చూపిస్తారు ఒకసారి ముందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కదా మౌంట్ ముందుగా ఇక్కడ ఏదైనా చక్కగా కొట్టుకొని మీరు మొక్కలేదా జస్ట్ వరకు అది ఫ్రీగా వస్తుంది రెండు కావాలంటే షెల్ఫ్ అయితే పెద్దది పెట్టించాడు కానండి టీవీకి షెల్ఫ్ సరిపోవట్లేదు టీవీ పెద్దదైంది ఇది గోడగా తీసేయాలా ఇక్కడ దాకా అదే మనకి అని చేటలే అనలా ఒక్క ఫోటో దిగు తర్వాత ఇద్దరు తమ్ముడు చూడు ఒకసారి
ఇల్లు ఒకసారి మాప్ వేసుకో వేస్తా. ఆగది కూడా ఇల్లు మీద తుంబడి ఉంటుంది అనేసి వేస్తలే కాదు మొత్తం వేస్తలే. సరే తమ్ముడు నేను కావాలి అవసరం లేదుగా. ఫ్యాన్ వేసుకో. లెవెల్ మొత్తం ఎంత పెట్టాం బ్రో? ప్రెజెంట్ వైఫైలను టీవీ కడతారు స్టెబిలైజర్కి ఫోన్ గడ్డ మళ్ళీ దానికి తర్వాత పెట్టుకుంటా. టీవీ తను వైఫై దీనికి పెట్టేసి జాగ్రత్తగా అన్ని దుమ్ము అయితే దురుక్కోండి. సరేలే దులుపుకుంటాలే. ఒకసారి స్టెబిలైజర్ తెచ్చుకున్నాక టీవీ వెబ్సైట్ అని బయట టీవీ వస్తుంది. ఇప్పుడు సార్ అర్థమైందో తీసుకోవచ్చు. అదేలే ఖర్చు లేకుండా పని. కాల్ చేసిన అది ఇలా అడ్రస్ కట్టుకోవడానికి కొంచెం అట్లా అది మెసేజ్ కూడా వచ్చింది చెప్పేది. సెటప్ బాక్స్ రెడీ మనం బ్రో వచ్చావా? సరే ఎక్కువసేపు ఉండను ఏమన్నా. అదండి సంగతే. హడావిడిగా బయలుదేరితే వచ్చేసాను. అనుకున్నది ఒకటే అయింది ఒకటే. నేను అనుకున్నప్పుడు ఇది ఎంత బారుగా ఉంది షెల్ఫ్, ఇదేమో గింతే ఉందని అనుకుంటా ఉంటా. ఎప్పుడు బయటపడి ఝాన్సీకి కూడా చెప్పలేదు. అనుకున్నది అయింది, సరిపోలేదు. అప్పటికప్పటికి మన నరేష్ గారికి ఫోన్ చేస్తే అయ్యా అప్పుడు ఎట్టో పెట్టాం మొత్తానికి ఏం చెప్పి అన్నాడు. చేసేదేముందని చెప్పి మా ఇంటి ముందు తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడు మిషన్ కావాలంటే లక్కీగా నా ఇంటి దగ్గర తీసుకెళ్ళండి చెప్పి తీసుకొచ్చి కట్ చేశాను అనమాట. అది అయితే అసలు ఎట్లా వస్తుంది ఏందనేది నేనైతే చూడలా. హడావిడిగా బయలుదేరితే వచ్చేసా. ప్రస్తుతానికైతే బాపట్లో ఉందండి. గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళిన తర్వాత అక్క అక్కడ ఉండాల్సి వస్తేనేమో నన్ను వెళ్ళిపోమని చెప్తారు. లేదు వెళ్దామని ఇల్లు నైట్ అయినా అంటే 9 కానీ 10 కానీ అవ్వచ్చు వచ్చేసరికి. అది వచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే ఆ టీవీ ఎంత రేటు ఏందని అడుగుతున్నారు. అది మొత్తం నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను అనమాట. అదే విషయం చెప్పాను కదా నిన్న. రాత్రి వచ్చేవారికి నైట్ 11 అయిపోయింది. టీవీ గురించి అయితే చెప్పమన్నారు. కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. ఇదే మా వీడియో. ఈ వీడియో కింద కామెంట్లు అయితే వచ్చినాయి. చూడొచ్చు. ఇప్పుడు మనం ఫోన్లో కామెంట్స్ అంతా ఉన్నాం. చూడండి కామెంట్ ఎంత పెద్ద కనబడుతున్నాయో. ఇందులో కొన్ని కామెంట్లు చూద్దాం. చాలామంది అయితే మనకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. సూపర్ అని అట్లా. ఇందులో ఒక కామెంట్ ఉంది. ఇది కనపడుతుంది ఇక్కడికి దగ్గర. ఇది ఇక్కడ కామెంట్ ఉంది. పిల్లలకు మంచి తిండి పెట్టండి అని ఒక కామెంట్ ఉంది. బేసిక్గా ఏమనుకుంటారంటే చెప్తా. ఈ టీవీ ఎంత అన్నారు ఫస్ట్ ఆ విషయాలు మాట్లాడదాం. ఈ టీవీ 53,000 అండి. ఈ 53,000ను మనకి ఛార్జెస్ అనేవి ప్రాసెసింగ్ ఫీజులు అనేవి 3,000 మొత్తం 56,000 అయితే అయ్యింది. ఇప్పుడు ఈ కామెంట్ విషయానికి వస్తే పిల్లలకు మంచి తిండి పెట్టండి అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం దేనికి మంచి తిండి పెట్టండి అని అంటున్నారు. మేబీ ఈ డబ్బుల్లో ఈ 56,000 1 రూపాయి కూడా నేను కట్టింది లేదు. స్టెబిలైజర్ కోసం నేను కట్టింది ఏమీ లేదు.
మన దగ్గర 56,000 ఉండి తీసుకురాలేదు. ఉన్నట్టయితే అన్నట్టుగానే మంచి తిండి పెట్టేవాళ్ళం. ఈ పిల్లలు చూస్తారు కాబట్టి ఎండాకాలంలో తీసుకొచ్చాము. ఆ కాలం కూడా వచ్చింది. ఎండాకాలం వస్తుంది, ఈ పిల్లలకి వేసవి సెలవులు వచ్చేసరికి టీవీ కొని మంచి పని చేశారు. ఎట్లా తిరగకుండా పనులు. నేను యాక్చువల్లీ ఈ ఉద్దేశంతోనే తీసుకున్నాను అనమాట ఈఎంఐలో. ఇంకా పోతే చాలా కామెంట్లు వచ్చినాయి, టీవీ బాగుంది, గాడ్ బ్లెస్, సో హ్యాపీ, చాలా కామెంట్లు వచ్చినాయి. 500 ఉన్నారు, మంచి నిర్ణయం తీసుకున్నావు, థ్యాంక్స్ అక్క. ఇంకా ఈఎంఐలో తీసుకుంటే టీవీ కాస్ట్ ఎంత చేసి చెప్పాను అనమాట. దీంట్లో రకరకాల విషయాలు ఉన్నాయి. మనం డౌన్ పేమెంట్ కట్టేదాన్ని బట్టి మనకి ఈఎంఐ తగ్గిపోయింది. ఒక 20,000 కట్టామనుకోండి, కలమ 33,000కే ఈఎంఐ పెడతాడు. అప్పుడు చాలా తక్కువ పడుతుంది అనమాట. నేను కట్టలేదు కాబట్టి మనకైతే ఈఎంఐ 3,000 అయితే అయింది. అంటే 2,990 రూపాయలు అయితే అయింది. 19 నెలలు అయిపోయింది. కాకపోతే రిమోట్ విషయానికి వస్తే అండి, మనకి బ్యాటరీస్ ఏముండవు. ఇది చూసారా, దగ్గర చూపించాల్సి, ఇది చూసారు కదా, ఇది సోలార్ అనమాట. మనం కాసేపు గంట ఎండలో పెట్టామంటే కొన్ని నెలలు అయితే పనిచేసింది ఈ రిమోట్. మ్యాక్సిమం అవ్వదు, ఈ ఎండకే సరిపోయింది లోపల ఉండగానే. అది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. పద్దాక బ్యాటరీ అయితే నేను పెట్టుకునేది లేకున్నాను. ఈ రిమోట్ చూడండి ఎంత ఉందో చేతిలో, చిన్న రిమోట్. అదండి విషయం. దీన్ని బిగించడానికి చాలా కష్టపడ్డా, చూసారు మీరు వీడియోలో. ఇంక దీని మీద ఒక ఫ్లేవర్ ముక్క తీసుకొస్తా, దాని మీద పెడతా అనమాట. ఇది రాత్రి వచ్చి 1 గంట దాకా ఈ సెట్టింగ్స్ అన్ని, ఈ వైర్లన్నీ నాకు నచ్చినట్టుగా, అంటే ఒక స్విచ్ చేస్తే ఏం రావాలి, ఒక స్విచ్ చేస్తే ఏం రావాలి అనేది మొత్తం 1 గంట అయింది పెట్టుకునే వాళ్ళకి. నీట్గా సర్దే అనమాట. అది విషయం. కామెంట్ అయితే చేయండి మన టీవీ ఎలా ఉందనేది, అంటే చాలాసార్లు చెప్పారు. ఇంకా నేనైతే మళ్ళీ పార్క్ వెళ్ళిపోతున్నానండి గన్నవరం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీకు ఏమన్నా ప్రశ్నలు లాంటివి ఉంటే అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు కామెంట్ల రూపంలో. అంతేనా, తెలిసి ఇంకేముంది? అంతేనండి. బయలుదేరాం. బాయ్ అండి. బాయ్ అండి.